పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. మరియా గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకలు చేరామే. మరియా గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకలు చేరామే. మనసారా మొక్కినాము, మది నిండా కొలచినాము. మనసారా మొక్కినాము, మది నిండా కొలిచినాము. మా మంచి కాపాడని సంతోషించామే. సందడి 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 చేసామే. 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. చూసి వచ్చినాము, పాకలో మేము చేరినాము. పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా. చుక్కను చూసి వచ్చినాము, పాకలో మేము చేరినాము. పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా. బంగారు సంబ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము. బంగారు సంబ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము. ఇమ్మానుయేలని పూజించామమ్మో. సందడి 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 చేసామే. సందడి 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 చేసామే. సందడి 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 చేసామే. సందడి 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 చేసామే.
happy. Happy, happy Christmas, Christmas. Wish you a happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. Happy, happy Christmas, Christmas. Wish you a happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. క్లౌడ్ డాటర్స్ సౌజన్యంతో మీరందరూ తిలకించబోతున్న బర్త్ ఆఫ్ క్రైస్ట్ నాటిక మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఇందులోని పాత్రలు, పాత్రధారులు మేరీ గుర్రాల మరియమ్మ, జోసఫ్ కేశవరపు యోసేపు, ఏంజెల్ మధ్యల గాబ్రియేలు, వైజ్ మ్యాన్ తేళ్ల వైజ్ మ్యాన్ 1, తేళ్ల మొదటి జ్ఞాని, పులుకూరి జ్ఞాని 2, పాలపర్తి జ్ఞాని 3, గొల్లలు తెనాలి గొల్ల 2, బి నిడవానూరు గొల్ల 3, బి నిడవానూరు గొల్ల 4, రాంపోగు గొల్ల 5. ఇంకా ఉన్నారు, వారి పాత్ర పేర్లు చెప్పబడవు. ఇస్సాకు కేశవరపు యోసేపు కూతురు, యూదా పట్రా యూదా, సైన్యాధిపతి కొదమల్ల సైన్యాధిపతి, మంత్రి గోగుమల్ల మంత్రి, విప్లవకారుడు నూకతోటి విప్లవకారుడు, రాజు గుర్రాల రాజు, డాన్సర్స్ లింగతోటి డాన్సర్ 1, పొన్నాల డాన్సర్ 2, శాస్త్రి గంగవరపు శాస్త్రి.
రాజాది రాజా రాజమార్తాండ బహుబరాక్ బహుబరాక్ అవని పాలిత జయ హో జయ హో రాజాది రాజా రాజమార్తాండ హేరోదు రాజా జయ హో జయ హో. సైన్యాధిపతి, ఏమిటి మన రాజ్య విశేషాలు? మహాప్రభు, మన రాజ్యంలో పైగా మీ పరిపాలనలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అనగా యూదా దేశ ప్రజలందరినీ రెచ్చగొడుతున్న విప్లవకారుణ్ణి అనగా దేశద్రోహిని రాజద్రోహిని బంధించి ఉంచిన మహాప్రభు. విప్లవకారుడా? మన రాజ్యంలో ప్రవేశపెట్టండి. నీవేనా మా రాజ్యంలో మా మీద మా పరిపాలనపై తిరుగుబాటు జ్వాలలు రేపుతూ విప్లవ జ్వాలలు రగిలిస్తున్న నీవేనా? అవును, నేనే. అమాయకమైన మా జాతిని, దైవ జనాంగమైన మా పితృల సంతతిని అమానుషంగా చంపివేసి వాళ్ళ రక్తంతో కలిసి ఉన్న ఈ సింహాసనంపై నీ ఉండుట మాకిష్టము లేదు. తుచ్చుడా, అందుకే ఈ ప్రజలకి మేము చైతన్యపరుస్తున్నాము. ఈ సింహాసనం కోసం భార్యను సొంత బిడ్డలను హతమార్చిన మేము నీ రక్తం రుచి చూచుకుందామా? నీకు ఇది అలవాటే కదా. నీవు నన్ను చంపినను నేను వెలిగించిన ఈ జ్యోతిని నువ్వు ఆర్పలేవు. నీచుడా, రక్త సంబంధాన్ని సైతం లెక్క చేయని మేము రిక్తుడమైన నిన్ను చంపి నీ రక్తం సైన్యాధిపతి, వీణ్ణి జనమందరూ చూడలాగున బయట వేలాడి తీయండి. ఇక ఎవ్వరు కూడా విప్లవం అనే మాట పలకడానికి కూడా భయపడాలి. అటువంటి మరణం వీడికి విధించండి. జనంలో వీడిని వేలాడి తీయండి.
అవును మరియా, నీవు ధన్యురాలు, దేవుని కృప నొందినదాను. దేవుడు తన ప్రశస్తమైన సమయం ఆసన్నమైనది కనుక నిన్ను తన సాధనముగా ఎంచుకొని ఉన్నాడు. సాధనమా? ఏమని? మరియా, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగ జరుగుతుంది? మరియా, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ దేవుని మాట చొప్పున గర్భము ధరించి ఉన్నది. ఆమెకి ఇది 6వ మాసం. దేవుని చెప్పిన ఏ మాటయు నిరర్థకం కానేరు. మహానుభావ, ప్రభు దాసురాలు, నీ మాట చెప్పిన జరుగును. యజమానుడైన యోసేపు లేడా? ఒంటరిగా నీవే పని చేయుచున్నావు. రండి, యజమానుడు బయటికి వెళ్ళుంటారు. చిన్నవాడా, పని నేర్పరితనం పొంది ఉన్నావా లేక శిక్షణ పొందుచున్నావా? మిత్రమా, కుశలమా? బహుకాల దర్శనం. ఇస్సాకు, నీవు వెళ్ళి ద్రాక్షారసము రొట్టెలు తీసుకొని రమ్ము. మిత్రమా, ఏమిటి విశేషాలు? అందరూ క్షేమమేనా? క్షేమమే మిత్రమా, మీరును క్షేమమే కదా? క్షేమమే. యెరూషలేము నుండి గలిలయకు ఎప్పుడు వచ్చితివి? వచ్చి పక్షం కాలేదు. అది సరే కానీ నీకు ప్రదానము జరిగిందటగా? అవును మిత్రమా. నీకు ప్రదానము చేయబడినది మరియ కదూ? అవును మిత్రమా. అన్నీ విచారించే ప్రదానం చేసుకొని ఉన్నావో యోసేపు? అవును. ఏమైనది? మరి మరి మిత్రమా, నిన్ను చూస్తూ ఉంటే ఏదో దాచిపెడుతున్నట్టున్నావు. ఏమిటి విషయం? సముద్రంలో సాగే నావకు తుఫాను ఎదురైతే ఎంతో ఘోరంగా ఉంటుంది కదా? ఏమిటి మిత్రమా? సంద్రం ఏమిటి, నావ ఏమిటి, తుఫాను ఏమిటి? ఏమనుచున్నావు? ఎవరి గురించి అనుచున్నావు? నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి పరమార్థం ఏమీ లేదు మిత్రుడు. యూదా, విసిగించక విషయం ఏమిటో చెప్పు. ఈ విషయం నీకు ఎలా చెప్పాలి? దీన్ని ఎలా ప్రారంభించాలో కూడా నాకు తెలియడం లేదు. అయినా చెప్పి తీరవలసిందే. యూదా, విసిగించక విషయం ఏమిటో చెప్పు. నీవు గుండె నిబ్బరం కలిగి వింటానంటే నేను విన్న ఒక పచ్చి నిజాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను. యూదా, 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 విసిగించక విషయం ఏమిటో చెప్పు.
నీవు నా ప్రాణమిత్రుడు. ఏ దుర్గతి నీకు కలుగకుండా ఉండాలని కోరుకునేవాడు. యోసేపు, ఇక విషయం దాచలేను. నీకు ప్రదానము చేయబడిన మరియా, గర్భవతి. యోసేపు, ఆపు యూదా, ఆపు నీ అసందర్భ ప్రేలాపన. ఇది నా మాట కాదు. లోకులందరూ ఏమనుకుంటున్నారో విన్నావా నా మరియను గురించి? లోకులు పలు కాకులు. యోసేపు, నీవు నా నోరు మూయగలవేమో, జనులందరి నోర్లు మూయగలవనుకుంటున్నావా? యోసేపు, నిప్పు లేనిదే పొగరాదు. ఆలోచించు. యోసేపు, నేను నీ మంచి కోరుకునేవాడను కాబట్టి ఈ నిజము నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. ఆపు యూదా, ఆపు. ఇక నీవు వెళ్ళవచ్చు. నా ముందు ఉంటే నేనేమి చేస్తానో నాకే తెలియదు. దయచేసి తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఇంత మొండిగా ఉంటే నేనేం చేయలేను యోసేపు. ఇక నీ ఇష్టం. నేను వస్తాను. దేవా, ఏమిటి నాకు ఈ దుర్గతి? నాకు ప్రదానము చేయబడిన మరియా గర్భవతియా? ఇది నిజమని నమ్మవలెనా, లేక కొట్టు కదయని కొట్టి పారవేయవలెనా? అయినను యూదాకు నాపై ఎట్టి విరోధము లేదు కదా. తాను ఇది నిజం కాకుండా ఎందులకు చెప్పగలను? ఇక నా జీవిత ప్రయాణాన్ని మరియతో కొనసాగించలేదు. ఏదో ఒక హేతువు చేత ఆమెను రహస్యముగా విడనాడితే మంచిది. అయినను యూదా సంప్రదాయం ప్రకారం నా మనసును నొప్పించిన మరియను విడనాడవచ్చు కదా. ఇది ఏ మంచి ఆలోచన. తనను నా భార్యను చేసుకొనుకుంటా ఏదో ఒక కారణము చెప్పి ఆమెను రహస్యముగా విడనాడుటయే శ్రేయస్కరం. అయినను అంతయు తండ్రి నీ మీద భారము వేయుచున్నాను. పరిస్థితుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. దేవరా నిన్ను ధ్యానింతు కావరా ఏ రీతి సైరింతు ఈ దుర్గతి దేవరా నిన్ను ధ్యానింతు కావరా ఏ రీతి సైరింతు ఈ దుర్గతి దేవరా నిన్ను ధ్యానింతు కావరా
ఎవ్వరికి ఎప్పుడునూ అపకారం చేయలేదే. ప్రత్యక్షముగానైనను పరోక్షముగానైనను ఎవ్వరి మనసును నొప్పించలేదే. ఏమిటి ప్రభువా నాకు ఈ పరిస్థితి? అయినను దేవా, భారము అంతయు నీ మీద వేయుచున్నాను. ఈ పరిస్థితుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. నీ చిత్తము ప్రభువా, మరియను వరించుటయా విడనాడుటయా నీ చిత్తము ప్రభు, నీ చిత్తము నాయన. యోసేపు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలను దేవదూతను. నీకు దేవుని చిత్తము తెలియజెప్పవచ్చితిని. నీవు సందేహింపగా మరియను నీ భార్యగా చేర్చుకొను. అదే దేవుని చిత్తము. ఆమె పవిత్రమైన కన్య. యోసేపు, యెషయా ప్రవచించిన ప్రవచనమును నీకు తెలిసే ఉన్నది కదా. కన్యకు గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టును అని దేవోక్తిని నీవు వినియున్నావు కదా. అనేక మంది ప్రవక్తలు మెస్సయా జననం గురించి ప్రవచించి ఉన్నారు కదా. యోసేపు, నీకు ప్రదానము చేయబడిన మరియను గర్భవతి ఏ ఒక కుమారుని కనును, ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయనే లోకరక్షకుడు. తండ్రి, ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. నాకు ప్రదానము చేయబడిన నా భార్యయందు సందేహింపక తనను పరిణయమాడి నా భార్యనుగా చేసుకుందును. ఇందు మూలంగా తెలియజేయటమేమనగా మీ పేర్లను ప్రజాసంఖ్యలో రాయించుకోవాల్సిందని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞాయను. కనుక మీ పేర్లను ప్రజాసంఖ్యలో రాయించుకోవాలను. చెప్పలేదా నేరు, చెయ్యలేదా నేరు, నా కొంప ముంచొద్దు. మళ్ళీ చెప్తున్నా, మీ పేర్లను ప్రజాసంఖ్యలో రాయించుకోవాలి. పయనమయే జంటయే పవిత్ర నిలయానికి ఆవను నీ జన్మకే ఎదురు చూచెలే, ఎదురు చూచెలే. పయనమయే జంటయే పవిత్ర నిలయానికే పావను నీ జన్మకే ఎదురు చూచెలే,
మనసాయాసముందిన అడుగు వేయుము ఆగక మనసాయాసముందిన అడుగు వేయుము ఆగక తోడు నీడ ఉండగా తోడు నీడ ఉండగా భయము లేదు నీకిక భయము లేదు నీకిక అయనమయే జంటయే పవిత్ర నిలయానికే పావను నీ జన్మకే ఎదురుచూచెలే పయనమయే జంటయే పవిత్ర నిలయానికే పవిత్ర నిలయానికే పవిత్ర నిలయానికే అలాగే భయ్యా ఇక్కడ విశ్రమించు. స్థలం ఏదైనా అయ్యా లోపల ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఎవరు బాబు? ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు మీరు? నేనేమి చేయగలను? నా భార్య ప్రసవ వేదన పడుచుంది. దానికి నేనేం చేయగలను? అలా అనకండి అయ్యా. నా భార్య నిండు చూలాలి. తన ప్రసవం ఎప్పుడైనా కావచ్చు. మీ సత్రంలో ఏదైనా చోటు ఉంటే దయచేసి కనికరించి ఇవ్వండి. స్నేహితుడా, నాకు నీకు సహాయం చేయాలనే ఉన్నది, కానీ సత్రంలో ఏమీ స్థలమూ లేదు. కానీ నీవేమో అనుకోనంటే ఒక చిన్న సహాయం చేయగలను. ఏమిటి మిత్రమా? ఏమిటి అది? అదిగో చూడు, అది ఒక పశువుల పాక. దానిలో యాత్రికులందరూ వాళ్ళ పశువులను బస చేసుకుంటారు. నీకు ఇష్టమైతే అక్కడ ఉండవచ్చు. చాలు మిత్రమా, అదే చాలు. దేనినో సూచించుచున్నది. రండి మన గ్రంథములను పరిశీలిద్దాం. అవును,
యూదారాజు జన్మాన్ని సూచించుచున్నది. మనం వెళ్ళి ఆయన నమస్కరించి పూజించబడింది. వాళ్ళు జనాలు గొర్రెలు. అమ్మా మీకు గొర్రెల మేపం మీద ఇవన్నీ చెప్తాం. ఇప్పుడు మీరు వచ్చింది దేనికి తెలుసా? జీటీసీ గొల్లాల ట్రైనింగ్ క్లాస్. కాబట్టి ఫస్ట్ మీరు ముందుకు రండి. నువ్వు చాలా కాస్ట్లీ గొర్రెలాగా ఉన్నావుగా, మంచి డ్రెస్ వేసేవు. నీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 30 గొర్రెలు. ఏదైనా ఒక నల్ల గొర్రె ఉందా నీ దగ్గర? ఏం చేస్తుంది? ఏం గడ్డమ్మా? ఎండు గడ్డ, పచ్చి గడ్డ? మీ ఇద్దరు చూస్తే మేకలకి ఇంజక్షన్ వేసేవాళ్ళు. ఇక్కడ గొల్లలకి రాజులాగా ఉంది కదా, రాజు గొల్ల. మీరు మంచి గొర్రెలకే రాజులాగా ఉన్నారు. మీరేం చేస్తుంటారు? చూస్తుంటే మీరు బెంగళూరులోనే ఒక మంచి గొర్రె వ్యాపారం చేసేటట్టున్నారు. ట్రైనింగ్ ఇస్తున్నారంటండి. అవును. మీరేంటి అది? వీణ. దీంతో మీరేదో పెంచుతూ ఉంటారు కదా, వాటికి మనము సరిగా ఆన్సర్ చెప్పండి. ఇంజెక్షన్ మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? మీరేదో ట్రైనింగ్ ఇస్తానన్నారు, నాకు ట్రైనింగ్ ఇవ్వండి. ఎలా చూపించండి. మీరు చూస్తుంటే జనాల్లో గొర్రెలు మేసేవాళ్ళం. అలా ఏమీ లేదు. మీ గొర్రెలకి ఏమన్నా ఉంటే ఇంజెక్షన్ ఇస్తాను. వీళ్ళిద్దరు కదా ఇంజెక్షన్ ఇస్తారు. మీకు వచ్చా? పోటీ వచ్చారా మీరు? మీకు వచ్చా? ఎలా ఇవ్వాలి? మాకు వచ్చండి. చూపించండి. ఇంజెక్షన్ ముందు ఉంచి ఇదేంటి? ఏంటది? ఇది ఒక గొర్రెకి ఇంజెక్షన్ అండి. ఒక్క గొర్రెక తర్వాత పడేస్తారా? మళ్ళీ దీంట్లోనే 10 మందికి 10 గొర్రెలకి వేస్తుంటారు. చాలా తప్పు చేస్తుంది.
ఇట్లా మీకు మనం లేఖనాలన్నీ చాలా పరిశీలించాం. దేవుడు మొట్టమొదటిగా మనకు పుడతాడని దూత చెప్తుంది. దయచేసి ఆమె వచ్చినప్పుడు భయపడుతుంది, ఇంకా ధైర్యం ఉండి ఎదుర్కోండి. అది చాలా గ్రంథాలు మన ట్రైనింగ్లో చెప్పినప్పుడు దూత ఖచ్చితంగా మీకే చెప్పుద్ది ముందు, కాబట్టి భయపడదు. ఆమె గొల్లలారా భయపడకుండా అంటది. దయచేసి అప్పుడు మీరు వీలైతే నువ్వు తాకి భయం వేస్తే నాకు చెప్పండి, వాయిస్తాను. ఇది కూడా ఉంది. దేవుని సముఖమునందు నుండి మీ కొరకు వచ్చి ఉన్నాను. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేయబోచున్నాను. అదేమనగా దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు జనించున్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరుండబెట్టి ఉండటం మీరు చూచెదరు. నేను చెప్పినట్టు జరిగింది. దూత వస్తుంది మనకే చెప్పు, ఇంకెవరికి చెప్పదు. కాబట్టి ఒక చిన్న పాట వేస్తుంది. లా 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 ఓహో లా 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 ఆడేమయా మెస్సయ్యా యూదయా జయంబునియా వాగ్దాన దేశవాసం దావీదు సింహాసనం వడివడిగా ఈడేరగా నాడేమయా మెస్సయ్యా యూదయా జయంబునియా వాగ్దాన దేశవాసం దావీదు సింహాసనం వడివడిగా ఈడేరగా రాడేమయా మెస్సయ్యా ఒక కన్యక గర్భఫలం జగ పురుష జన్మవిదం ఇమ్మానుయేలు నామము ఇమ్మని అనలేదా ఒక కన్యక గర్భఫలం జగ పురుష అన్నల్లారా పోదాం పదరా ఏది చూదము తన తీరగా దేవుడే దేవుడేరా దేవుడే దిగినాడట దేవుడే దేవుడేరా దేవుడే దిగినాడట అన్నల్లారా పోదాం పదరా ఏది చూదము తన తీరగా దేవుడే దేవుడేరా దేవుడే దిగినాడట దేవుడే దేవుడేరా దేవుడే దిగినాడట అన్నల్లారా
ఎందుకురా ఇంకెందుకు రాజా ఎందుకురా పద ముందుకు ఎందుకురా ఇంకెందుకు రాజా ఎందుకురా పద ముందుకు దూతలు చెప్పిన మాట చేతగా విన్న మాట దూతలు చెప్పిన మాట చేతగా విన్న మాట చేతుల్లో చేతులు వేసి కోదము తన తీరగా దేవుడే 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 దిగినాడట దేవుడే 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 దిగినాడట అన్నల్లారా అన్నల్లారా పోదాం పొదరా చూదము తన తీరగా దేవుడే 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 దిగినాడట దేవుడే 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 దిగినాడట సమస్త రోమ భూవిశాల వైశాల్యమంతంతటి కూడా యెరూషలేము ప్రాంతంలో యూదా ప్రజలు నివసిస్తున్న పాలస్తీనా ప్రాంతం అన్నంతటా మా కీర్తి ప్రపంచమై ప్రజ్వలమై ప్రకాశమై వెలుగొందుచుండ అది గని మా డందము సంతోషముతో ఉప్పొంగుచున్నది దానికి నిక్కముగా మేము సరితూకల విరాట్టులము సామ్రాట్టులము మహాసామ్రాట్టులము శత్రు దుర్భేద్య రాజ్య నిర్మాణాధీశులము సెబస్టియన్ సమరయ పట్టణమును పలు విధములుగా నిర్మించి ఘన శిల్పులుగా పేరొందించి నిర్మాణ భక్తులు అదేనా యెరూషలేము మందిరమును కడు సుందరముగా నయనానందకరముగా నిర్మించి యూదా ప్రజల మనస్సు చోరుకున్నారు మానస చోరులము ఒకనాడు మా మిత్రుడైన ఆంథోనిస్ చొరవతో రోమా సామ్రాజ్య చక్రవర్తి అయిన అగస్టస్ గారి మన్ననలతో యూదుల రాజు అని బిరుదాంకితుడనైన ఈ హేరోదు రాజు పద గజ మద తురంగ సైన్యములు కలిగి శత్రువుల గుండెల్లో భయం పరిగెత్తించిన అజాత శత్రుడైన ఈ హేరోదు రాజు ఈ భూమండలమంతా ఏది ఆశించినను అది పొందవలసిందే ఏది శాసించినను అది జరిగి తీరవలసిందే ఈ ఆనంద సమయంలో మా మనస్సు సంగీత నృత్య సరసాల వడిలో తేలియాడాలని ఉవ్విళ్ళు మంత్రివర్య ఆ ఏర్పాట్లకు సన్నద్ధము చేయి మన ప్రభువులను రంజింప చేయుటకు మన ఆస్థాన నర్తకీ మనలను ప్రవేశపెట్టుడు. చిత్తం ప్రభు.
మీరేం చేస్తున్నారు ప్రభు? తూర్పు దేశ జ్ఞానుల ప్రవేశపెట్టము. జయము జయం మహాప్రభు. రాజు చిరకాలం జీవించునుగా. జ్ఞానులారా, మీ రాక గల కారణం ఏంటి? ప్రభు, మేము పారసీకము బబులోను ప్రాంతముకు చెందిన వారము. ప్రభు, ఆకాశమున ఆ తేజోమానమైన తారను చూచి అది అత్యంత వింతగా ప్రకాశించు చూచి మేము ప్రయాణమై వచ్చింది ప్రభు. అది ఏమి విచిత్రమో కానీ అక్కడ నుండి యెరూషలేము వచ్చిన పిదప ఆ తార కరువైన ప్రభు, భూగోళ ఖగోళ కథ మత దైవ ప్రేరిత గ్రంథములన్నీ పరిశీలించిన పిమ్మట అది ఒక మహాపురుషుని చలనము గురించి సూచించుచున్నది ప్రభు. యూదుల రాజు చలనాన్ని గురించి సూచించుచున్నది. రాజా ప్రవచనములలో లిఖించినట్లు మెస్సియగా జన్మించిన ఆ యూదుల రాజును పూజింపవచ్చు. ప్రభు కడు ప్రయాసతోటి అంత దూరం నుండి తుఫానులు ఆపండి. యూదుల రాజు జన్మించుట ప్రయాణ శిక్ష వల్ల మీకు పిచ్చి పట్టలేదు కదా? ఈ ప్రాంతమందంతటా యూదుల రాజు నేనే. ఆ స్తుతులు ఆ పూజలు ఏవో మాకు సమర్పించండి. అపరాధము ప్రభు. దైవ ప్రేరిత గ్రంథములన్నీ యూదుల రాజు జననాన్ని గురించి కొన్ని సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాయి ప్రభు. అటులను మంత్రివర్య, సకల కళా కోవిదులైనటువంటి ప్రధాన యాజకులను, శాస్త్రులను, ఆ సన్హద్రిన్ సభలోని మేధావులందరినీ పిలిపించండి. ప్రవేశపెట్టండి. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మన ఆస్థాన శాస్త్రులను ప్రవేశపెట్టుడి. చిత్తం ప్రభు. జయము మహాప్రభు. రాజు చిరకాలను జీవించునుగాక. శాస్త్రులారా, వీరెవరో తూర్పు దేశపు జ్ఞానులట. యూదుల రాజు జన్మించాడట. మీ గ్రంథములు ఏమని తెలియజేయుచున్నాయో కూలంకుషంగా పరిశీలించి వివరణ తెలియచు. ప్రభు, మన గ్రంథములు పరిశీలించిన పిదప విషయం స్పష్టంగా గోచరిస్తుంది. ఆ యూదుల రాజు జీవనం గూర్చిన వివరణ ప్రవక్తల గ్రంథముల యందు నిక్షిప్తమై ఉన్నది ప్రభు. అదేమనగా, యూదా దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానులలో నీవెంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని వ్రాయబడి ఉన్నది ప్రభు. అటులను మీరు ఇక వెడలవచ్చు. జ్ఞానపుంగములారా, వింటిది కదా? మీరు పోయి ఆ యూదుల రాజును దర్శించి మాకు తెలిపినచో మేమును వచ్చి ఆయన్ను పూజించదు. మీరు ఇక వెడలవచ్చు. జన్మించుట, మా రాజ్యమును పరిగ్రహించుట. ఈ వార్త వినగానే మా గుండెలు బద్దలై దావాగ్నిలా మా దేహమును దహించి వేయుచుంది. దైవ ప్రేరిత గ్రంథములోని లిఖితములన్నీ నిక్కములే కాని ఒక్క మాట కూడా పక్కకు తప్పదు కదా? ఈ వార్త మమ్మల్ని కలవరపడుచున్నది. ఇంతవరకు తిరుగులేని అధినేతగా అధికారం సంపాదించి రోమా మహాసభలో యూదుల రాజుగా బిరుదాంకితుడైన, అలాగే సువర్ణాక్షరములతో మా యశస్సు లిఖించబడుతున్న సమయంలో ఈ వార్త బహువేదన కలుగు చేయుచున్నది. జాగు చేయక ఒక పథకము ఆలోచించుట యుక్తం. ఈ జ్ఞానులు నమ్మశక్యంగా లేదు. వేరొక రాజు
బ్రతికి ఉన్నట వాణ్ణి తుట్టు నీళ్లు గావించేదని. బెత్లెహేము ఆ పరిసర ప్రాంతముల్లోని 2 ఏళ్లలోపు మగ శిశువులందరినీ కఠారాలతో వధించమని ఆజ్ఞ ఇచ్చేదని. మంత్రివర్య, యెరూషలేము, బెత్లెహేము ఆ పరిసర ప్రాంతముల్లోని 2 ఏళ్లలోపు మగ శిశువులందరినీ వధించడు. ఏకైక రాజైన ఈ హేరోదు రాజు ఆజ్ఞ ఒక శాసనంగా భావించి తక్షణమే అమలు చేయండి. హేరోదు, నీవే రాజు, నీవే విభుడు, నీవే సహస్రాధిపతి. జగమెల్ల నీవే నిగమా విహార స్వర్గధాముడా సరస విరాజ సంపూర్ణ తేజ పరమ నివాసుడా. జగమెల్ల నీవే నిగమా విహార స్వర్గధాముడా సరస విరాజ సంపూర్ణ తేజ పరమ నివాసుడా. పరిశుద్ధ తనయనీ జేజేలు నా తండ్రి జో. పరిశుద్ధ తనయనీ జేజేలు నా తండ్రి జో. అన్నాను చిందేటి ఆనంద నిలయ అరుదించినావుగా నిత్యము నీవు వర్ధిల్లగా బాబు లాలి జో జో లాలి లాలి జో జో.
బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. వాడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. వాడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకలు చేరామే. మరియా గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకలు చేరామే. మనసారా మొక్కినాము మది నిండా కొలచినాము. మనసారా మొక్కినాము మది నిండా కొలిచినాము. మా మంచి కాపాడని సంతోషించామే. సందడి 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 చేసామే. 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము. పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా. చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము. పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా. బంగారు సంబ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము. బంగారు సంబ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము. ఇమ్మానుయేలని పూజించామమ్మో. సందడి 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 చేసామే. 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు
సందడి చేయబోదాము సందడే సందడి హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్